Please subscribe GK Movie Mixture and click bell icon to get regular updates. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గౌతమ్ కుమార్ చెప్తున్నా. ఎస్, 90 ml మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు వారు హౌస్ అరెస్ట్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు ఆ మూవీలో మనం చూసినట్టయితే ఇప్పటికీ ఇక్కడ అల్లరి మొదలైపోయింది. ఆ మూవీలో ఒక 5 పిల్లలు ఉన్నారు. ఎస్, ఆ మూవీ టీం మనతో పాటు ఉంది, వారితో మాట్లాడదాం. హాయ్, హలో. ఓకే, ముందుగా మీ పేర్లు? రితేష్, వశీకర్, నేత్ర, శివ. ఓకే, చెప్పండి అసలు నిజంగా అసలు ఎలా అనిపిస్తుంది? మీరు అంటే ఫస్ట్ టైం మీరు అందరూ యాక్ట్ చేయడం మూవీలో? ఇంతకుముందు చేశారా? అంటే ఇంతకుముందు ఏం చేశారు? నేను ప్రతిరోజు పండగే డియర్ కామ్రేడ్ సైరన్ నరసింహారెడ్డి 18 పేజెస్ అఖండ ఇంకొక బైజూస్ అండ్ మహేష్ బాబు సార్తో చెప్తాను. అంటే ఇప్పుడు నీకు హాఫ్ సెంచరీకి వచ్చావా నువ్వు ఇప్పుడే? ఇక క్వార్టర్ సెంచరీకి దగ్గర వచ్చాడు, అంతేనా? అంతేనా? ఓకే, మీరు? నా పేరు వశీకర్. నేను 90 ml చేశా. 90 ml, ఓ సూపర్. ఓకే, నేత్ర? నేను చేసిందంటే ఇద్దరు లిస్ట్ మొత్తం ఇద్దరు ఒకటే భీష్మ నెంబర్ చెప్పబడుతుంది. అరే ఆది సార్ ఒకటి చేశాను, అండ్ మొన్న ఆచార్య చేశాను, అండ్ అజిత్ సార్ ఒకటి చేశాను, అండ్ ఇంకా నెక్స్ట్ది నాకు తెలిసి నెక్స్ట్ వీక్ ఉంది అనుకుంటున్నా. ఆడవాళ్ళు మీకు జోహర్ రష్మిక, ఇంకా శర్వానంద్, తిరుమల కిషోర్ సార్ డైరెక్షన్. సో అది ఇంకా ఇది అండ్ ఇంకో మూవీ చేస్తున్నాను కానీ పేరు తెలియదు. ఓకే, సూపర్. ఇద్దరు మీరు సిల్వర్ జూబ్లీకి దగ్గర ఉన్నారు అయితే. గోల్డ్ దగ్గరకు వచ్చి అండ్ సీరియల్స్ ఒక 10 చేశాను. ఓకే, 10 చేశాను, యాడ్స్ కూడా 10, అన్ని ఆల్మోస్ట్. సూపర్. శివ, మీరు? నేను షార్ట్ ఫిల్మ్ చేశాను, లవకుశ మూవీ చేశాను, హౌస్ అరెస్ట్. ఓకే, ముందుగా అసలు ఈ మూవీలో మీరు యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? అసలు అనిపించింది, కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది, చాలా నేర్చుకున్నాం వీళ్ళ పెద్దవాళ్ళ దగ్గర నుంచి. అంటే ఏం నేర్చుకున్నారు? అంటే యాక్టింగ్ టిప్స్ నేర్చుకున్నాం. వాళ్ళు మాకు మాతో బాగా కలిసిపోయారు. వాళ్ళు మా ఏజ్కి వచ్చి మాతో ఆడుకున్నారు. మీ ఏజ్కి ఎవరు ఆడుకున్నారు మీతో బాగా? అండ్ బట్ అందరిలో మనం చాలా ఏడ్పించిందంటే వినోద్ అన్న అండ్ ఉన్నికృష్ణ అన్న చాలా. మీరే బాగా ఏడిపించారు అంటే మీ మీదకి ఎవరు మళ్ళీ సీరియస్ కాలేరా? అందరం కలిసిపోయి ఫ్రెండ్లీ, అందరు ఫ్రెండ్స్ లాగా. ఏమైంది నీకు? నా క్యారెక్టర్ సీరియస్. ఓకే, నీ క్యారెక్టర్ సీరియస్ క్యారెక్టరా? అంటే మన డైలాగ్ ఉంటుందా? అంటే వీళ్ళు ఏది చెప్పినా నో అనాలి. నో అనాలి, నాకు ఇష్టం వచ్చింది చేయాలి అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అసలు మీ ఆన్లైన్ స్టడీస్ ఇప్పుడు ఉన్నాయి కదా, లాక్డౌన్లో పాండమిక్లో మీరు ఆన్లైన్ స్టడీస్ ఉన్నాయి, మరి మీరు ఎలా మెయింటైన్ చేశారు అసలు రెండు? 1 month అంటే ఎలా అంటే నైట్ షూట్స్ కాబట్టి ఆన్లైన్ క్లాస్ అవ్వలేదు. ఇంకా అంటే మార్నింగ్ 7 కి స్టార్ట్ చేస్తే నైట్ 2-3 o'clock పడుకునేవాడు. చేస్తాం. అండ్ ఇంకోసారి అయితే 5 కి పడుకున్నాం మేము, మొత్తం లీవ్ ఇచ్చేసారు అప్పుడు లాస్ట్ డే అనుకుంటా. 5 కి పడుకున్నాం మార్నింగ్. ఓకే, అంటే మీకు రెగ్యులర్గా షూటింగ్ ఉంటుండేనా? ఇట్లా ఏమన్నా హాలిడే ఏమన్నా సండే ఇచ్చేవారు. డైలీ స్కూల్ లెక్క మేము మా ఇంట్లోనే ఉన్నాం 30 days ఆ ఇంట్లోనే. 5 సెపరేట్ రూమ్స్, సపరేట్ రూమ్స్ మొత్తం 30 days ఉన్నారా? మరి ఎలా బోర్ కొట్టలేదా మీకు అదే రూమ్ లో? ఇంట్లో పెద్ద గార్డెన్ ఉంటుంది, వెనకాల బ్యాక్ యార్డ్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది హౌస్. ఇంకా చాలా ఆడుకునే వాళ్ళం. అండ్ పేరెంట్స్ మా కోసం కుక్ చేసేవాళ్ళు అండ్ వాళ్ళు కూడా మాతో ఆడేవాళ్ళు. 30 days పేరెంట్స్ కూడా మీ ఇమ్మడి ఉండేనా? మాతోనే పేరెంట్స్ కూడా ఉంది అండ్ మదర్స్ ఉండే అండ్ ఫాదర్స్ అప్పుడప్పుడు. మా ఫాదర్ అయితే వీలైనప్పుడల్లా వచ్చి వెళ్ళేవాళ్ళు. అట్లీస్ట్ వీక్స్ లో 2 times వచ్చేవాళ్ళు. వీక్లో 2 times. అంటే మీకు ఎప్పుడు అని ఇట్లా బోర్ అనిపించలేదా? ఒక 30 days ఆ ఇంట్లో ఉన్నారు కదా. అసలు ఇప్పుడు బోర్ అనిపించలేదు. ఇప్పుడు మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం, షార్ట్స్ అంతే. ఇంకా ఫ్రీ టైం కూడా కొద్దిగా తక్కువ. అసిస్టెంట్ డైరెక్టర్ సర్స్ వాళ్ళు మా వల్ల రోజుకి 1000 kilometers నడుచుంటారు. 1000 kilometers ఎట్లా? ఎందుకు? సారీ 1000 స్టెప్ వేసి ఉంటారు. స్టెప్స్ ఎందుకలా? మేము అలా వెళ్ళిపోయేవాళ్ళం. కెమెరామెన్ సార్ ఉంటారు
అన్నారు కదా ఇక్కడ ఫోకస్ ఇచ్చి కట్ అన్నారు లేదు ఎక్కడరా వీళ్ళు అంతే క్లాప్స్ వేసేలోపే అరే ఉండరా బాబు ఒక దగ్గర ఉండండిరా ఎన్నిసార్లు రా ఇలా వెళ్తారో అనేవాళ్ళు అట్లే కనీసం 100 క్యాలరీస్ అయినా బర్న్ అయిపోయాము ఒక 1 hour లో వాళ్ళకి. అంటే ఎందుకు మళ్ళీ అన్ని సార్లు అలా ఎందుకు వాడుకుంటున్నారు మీరు? ఏడిపించే వాళ్ళం బోర్ కొట్టేది మాకు షార్ట్ చేసేటప్పుడు ఏడిపించే వాళ్ళం వాళ్ళని. మరి మీ ఎంబడి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు సప్తగిరి కావచ్చు ఎలా ఉంటుండే వాళ్ళు మీతో? చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అంటే మూవ్ అయ్యేవారు మాతో. అంటే ఇప్పుడు వాళ్ళ రేంజ్ లో ఇట్లా ఉండకుండా అంతా మాతో ఇట్లా చేసుకొని మాట్లాడేవాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు, ఇట్లా జోక్స్ చేసేవాళ్ళు. ఓకే. ఇంకా ఇప్పుడు వినోదిని కావచ్చు అలాగే రఘు గారు కావచ్చు వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తుండే మీతో టైం? వినోద్ అన్న ఇంకా రఘు సార్ కూడా బాగుండేది వాళ్ళు. ఇంకా ఉన్ని కృష్ణ అన్న అండ్ ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా ఏడిపించారు పాపం. వాళ్ళ స్టింగ్స్ దాచేయడం కానీ వాళ్ళు వాళ్ళ గ్యాప్తో పడుకుంటే వెళ్ళి లేపి మాకేమైతే చెప్పేవాళ్ళం, వాళ్ళకి కావాలని లేపేవాళ్ళం. అంటే ఎవరిని ఈ పోస్టర్లో మనం చూస్తే ఎవరిని బాగా మీరు ఇబ్బంది పెట్టారు? ఉన్ని కృష్ణ అంటే మీకు మీ మీద ఎప్పుడు చికాకు పడలేదా? ఇట్లా అస్సలు పడలేదు, ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాళ్ళు మాతో. అంటే అది ఒక షూట్ లాగా కాకుండా ఇట్స్ లైక్ ఫ్యామిలీ లాగా, మొత్తం ఫ్యామిలీ లాగా అందరు కలిసిపోయి మా మదర్స్ వంట చేస్తారు కదా. సో శ్రీనివాస్ రెడ్డి సార్ వచ్చి ఏం వదినా ఈరోజు ఏం వంట చేస్తున్నారు సో అలా మొత్తం టైం స్పెండ్ చేసే వాళ్ళం వాళ్ళతో. ఓకే. ఇంకా అలా సప్తగిరి గారి గురించి ఏం చెప్తారు? సప్తగిరి అంటే సేమ్ బట్ కానీ వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. ఏంటంటే ఒక టిప్ సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పొద్దు. ఓకే ఓకే, సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు. సప్తగిరి అన్న యాక్చువల్లీ ఆయిల్ తినడు లంచ్కి. అది తింటే నేను ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. ఆయిల్ లేకుండా ఆయిల్ ఫుడ్ తినడు, కొంచెం కూడా 1 డ్రాప్ కూడా పడదు. ఫ్రై చేస్తారు కదా నార్మల్ వెజిటేబుల్స్, అలా ట్రై చేస్తారు కదా బాగాలేదు, టేస్ట్ బాగాలేదా? అంటే సూట్ అవ్వలేదు. ఎప్పుడు ఆయిల్ మీరు ట్రై చేశారా? తిన్నారా లేకపోతే వండారా? మా మదర్ ఇంటికి వెళ్ళాక వండింది, ఇక్కడ అంటే ఇంకా చంపేస్తారు. అవునా? ఇంటికి వెళ్ళాక ఏదో ఐ థింక్ స్పినాచ్తో ఇంకా ఏదో చేసింది, స్పినాచ్ క్యారెట్ కొన్ని వెజిటేబుల్స్ కలిపి అస్సలు వర్కౌట్ అవ్వలేదు. తిన్నారా మళ్ళీ? ఏమన్నారు తిన్న తర్వాత? సూట్ అవ్వలేదు నాకు. అదంటే అలవాటు అయిపోయాం కదా కొంచెం అలా, దానికి అసలు తినలేము. పని అన్నకి ఇట్లా తింటాడో అర్థం కాదు. కానీ తిన్నారా? మీరు ప్రిపేర్ చేసి తిన్నారా? మళ్ళీ మీరు ప్రిపేర్ చేసి తిన్నారా? సప్తగిరి గారు మీరు ఇప్పుడు ప్రిపేర్ చేశారు కదా ఫుడ్, తిన్నారా? తిన్నారా? మళ్ళీ బాగుందని చెప్పారా? ఎప్పుడు కర్రీ మా దగ్గర నుంచి తీసుకెళ్లే వాళ్ళు. ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు పేరెంట్స్ చేసేవాళ్ళు, సో వాళ్ళ అసిస్టెంట్స్ వచ్చి తీసుకెళ్ళాలి. పప్పు చారు, దోసకాయ చికెన్ చేసేవాళ్ళు అప్పుడప్పుడు. ప్రొడక్షన్ ఫుడ్ కన్నా మా పేరెంట్స్ చేసిన ఫుడ్ ఎక్కువ తీసుకునేవాళ్ళు. మీరు ఏదో చెప్తున్నారు ఇందాక. అంటే నార్మల్గా అందరం మొత్తం మింగిల్ అయ్యి అంతా కలిసిపోయారు. డైలాగ్స్ ప్రిపేర్ చేసుకున్నారు కదా, మర్చిపోతారు. చెప్పు. ఎవరు చెప్పారో డైలాగ్స్? అదే నువ్వే కదా ఇందాక బర్గర్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి అని అంటున్నాడు. అంటే మొత్తము చాలా నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర. ఇంకా కెమెరామెన్ యువరాజ్ సార్ అయితే నార్మల్ గా ఫోకస్ తీసుకుంటే అటు ఇటు వెళ్ళిపోయే వాళ్ళం కదా, వాళ్ళకి బాబు ఉండండి ఎందుకు వెళ్ళిపోతారు. కళ్ళు తీసుకునేటప్పుడు మొత్తం నీళ్ళు వచ్చేసి అప్పుడే ఇలా మళ్ళీ స్టార్టింగ్ ఫోకస్ మళ్ళీ ఇలా అనుకునే వాళ్ళు, ఒక్కోసారి కంట్రోల్ అయ్యేది. జనరల్ గా మీకు ఇప్పుడు ఆన్సర్స్ గుర్తుంటాయా? అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ లో మనకి ఆన్సర్స్ గుర్తుంటాయా? మళ్ళీ డైలాగ్స్ ఎలా బట్టి కొట్టారా? మళ్ళీ ఎలా ఇచ్చి పడేసిరా? ఓకే. అంటే వర్క్ షాప్ జరిగింది అందుకనే డైలాగ్స్ అన్ని గుర్తుండిపోయాయి. 1 డే ఓన్లీ వర్క్ షాప్ యాక్చువల్లీ. ఒక రోజు వర్క్ షాప్ చేసి అండ్ అక్కడికి వెళ్ళిన ఫస్ట్ డే సార్ మాకు చెప్పారు ఒక సీన్,
తొందరగా అయిపోయింది, జస్ట్ 1 hour లో అయిపోయినట్టుంది. 1 hour అందరికీ నాకైతే సింగిల్ టేక్ పట్టింది, వీళ్ళకి ఎంత పట్టింది నాకు తెలియదు. అందరు సింగిల్ టేక్. వశికర్ నువ్వు చెప్పు ఎన్ని టేకులు తీసుకున్నావు? నామా 3-4 takes. 3-4 takes. ఇంకా ఎలా గుర్తుండేనా మీకు డైలాగ్స్ అన్ని? నాకు నేను అక్కడ డైలాగ్స్ చెప్పు. అనేది కట్ చేయాలన్నా. జైల్ డైలాగ్ మాత్రమే. సరే, జైలు అంటే చాలా పెద్దగా అక్కడ చాలా మంది పోలీసులు రౌడీలను గూండాలను మర్డర్ చేసిన వాళ్ళను ఇలాంటి దొంగలను జైల్లో వేసి కొడతారు. సినిమాలో చూపిస్తారు కదా, ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం 14 years జైల్లో పెడతారు. బాబు ఇది పెద్ద డైలాగా అన్న? దీనికి ఎంత కష్టపడ్డారు తెలుసా? 10 minutes కష్టపడు. చిన్న డైలాగా 10 minutes 2 minutes అదేలే, మన ఆన్సర్స్ కంపేర్ చేస్తే ఇవి చిన్న డైలాగే అంతేనా? మన క్లాసెస్ మన ఆన్సర్స్ కంపేర్ చేస్తే ఇది చిన్న చిన్న ఇవి కొంచెం మనకి లైట్ ఇవంతా. టెక్స్ట్ బుక్ లో 3 lines ఉంటుంది, రాసేటప్పుడు అది చూసేటప్పుడు టెక్స్ట్ బుక్ చూసి ఇటు కళ్ళు తిరుగుతాయి అన్న ఒకటేసారి పడిపోతుంది దెబ్బకి. వశికర్ నువ్వు చెప్పు, నీ గుర్తున్న డైలాగ్ ఒకటి చెప్పు. అంకుల్ ఇది 1+ ఫోనా? వావ్, 48 megapixel కెమెరా, 855 స్నాప్డ్రాగన్ చిప్పు. అంకుల్ దీని ర్యామ్ ఎంత? 8 GB 13 GB? అంతేనా డైలాగు? ఓకే సూపర్. నీకేమో డైలాగ్ గుర్తుందా? వాళ్ళు మనల్ని కిడ్నాప్ చేయడం కాదు, మనమే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం. ఓకే, నీకు గుర్తు? నాకంటే స్టార్టింగ్ సీన్ లో ఒక డైలాగ్ నచ్చినది. నార్మల్ గా దొంగలు వస్తారు కదా, అప్పుడు మీకు ఏంటి భలే ట్రెక్కింగ్ చేస్తున్నారు, వీళ్ళేంట్రా మీకు ఏంటి భలే ట్రెక్కింగ్ చేస్తున్నారు అంటే తినంటాడు. ఆ ట్రెక్కింగ్ కాదురా, ట్రెక్కింగ్. ఓ మొత్తం ఏమైతుంది చెప్తే అదేదో ఉంటుంది డైలాగు. వద్దులే, చెప్పొద్దు ఇంకా. నెక్స్ట్ షూటింగ్ లొకేషన్లో అంటే మీకు ఏదన్నా ఒకటి ఉంటుంది, ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా ఉంటుంది కదా, అది షేర్ చేసుకోండి మాతోని. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? వశికర్. మాత్రం చెప్పక నీకు ది క్యాట్ ఇస్ గొంతురాడి. అర్థం కాలేదు నాకు. అర్థం కాదు. క్యాటు గొంతు అర్థం కాలేదు. తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని కల్పించినావా? ఓకే చెప్పు, నువ్వు చెప్పు. 3 languages లో ఒక సెంటెన్స్ చెప్పన్నారు మమ్మల్ని. మేము థింక్ చేస్తుంటే ది క్యాట్ ఇస్ గొంతురబడి జాయింగ్ అన్నాడు. దాన్ని వీడు ప్రతి ఇంటర్వ్యూకి జోక్ చెప్పమంటే ది క్యాట్ ఇస్ గొంతురబడి జాయింగ్, అందుకని మేము కూర్చున్నాము. మీకు ఏదైనా ఫన్ ఇన్సిడెంట్ ఉందా? నార్మల్ ఖుషి ఉంది కదా, చిన్న పాప డబుల్ గెటప్ వేసుకుంటుంది. నార్మల్ గా నైట్ పూట లైటింగ్ సెటప్ చేస్తున్నప్పుడు అన్న ఆఫ్ చేస్తారు కదా, వచ్చి అన్న అయితే మనం చూడాల్సిందే. టీజర్లో కనిపించలేదు మనకి. ఓకే, నా ఫేవరెట్ ఇదంటే సేమ్ డెవిల్దే. పొట్టిది ఎంత భయపెట్టిందంటే, యాక్చువల్లీ నా రూమ్లో కూర్చొని నేను ఏదో గేమ్ ఆడుతున్నా, సంథింగ్ వెనక నుంచి వచ్చింది ఇట్లా అన్నది, ఎవరబ్బా అని చూసిన ఒకేసారి బ్లడ్ ఇక్కడ మొత్తం, అంటే మేకప్ ఇక్కడ మొత్తం బ్లడ్, తల్లు అన్నది గుండె దగ్గర పాటేసుకోవాలి, తల్లు అన్నది అన్న వెనక నుంచి వచ్చింది బూ అన్నది ఒకటేసారి. అసలే నాకు కొంచెం మమ్మీ ఎక్కడికి వెళ్ళింది, మమ్మీ కన్నయ్య బయట అంటే నైట్ టైంలోనా? అది నైట్ టైంలోనే మేకప్ నా ముందే లైట్ ఉంది, ఇట్లా సేమ్ ఇలా ఉంది, ఇదంతా లేకపోతుండే, ఉట్టి ఇక్కడ ఉంటుండే. వెనక నుంచి వచ్చింది ఒకటేసారి ఇట్లా పిలిచింది, వెనక పోవు అన్నది, ఇట్లనే అన్నది ఒకటేసారి గుండె దుమ్
ఒక్కసారి సచ్చినట్టుగా అయ్యేది పని అయిందంట. నాకు దేయాలంటే చాలా భయం. నైట్ ఒక్కదాన్ని ఉండలేను, ఒక్కదాన్ని పడుకోలేను కూడా. నువ్వు అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్న మమ్మీ రావా, టీవీ చూస్తే మమ్మీ రావా, దేవి సినిమా అంత భయం వేసేది. దయ్యం సినిమా ఎందుకు చూడాలి మళ్ళీ భయపడేటప్పుడు? అదో బ్యాడ్ హ్యాబిట్. భయం వేసేది చూడాలనిపించింది. ఇంకా నుంచి ఒక్కటేసారి ఎంత ఇది అనిపించింది అంటే చచ్చిపోవాలనిపించింది ఒకటేసారి. ఇప్పుడు చాలా అనిపించింది మొత్తం భయం. ఆమె దగ్గరకు వచ్చేటప్పుడు కూడా వద్దు నువ్వు నా దగ్గర రాకు. ఈమె ఇక్కడ కింద ఉంటే మేము పైన ఎక్కడో ఉండేవాళ్ళం. అంత మేకప్ వేసినప్పుడు ఇక్కడ ఉన్నా అనుకో ఇట్లా 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 నెట్టుకుని వెళ్ళిపోయి. అంటే ఆ డెవిల్ సీన్ ఎన్ని డేస్ షూట్ చేశారు? 3 డేసా? 3 డేస్ సుక్కలు కనిపించిన బాబు చెప్పడం. వీళ్ళకి మేకప్ వల్ల సుక్కలు కనపడ్డాయి. వాళ్ళు యాక్చువల్లీ ఆయిల్ పెట్టి తీసారు కదా మేకప్ ని. వీళ్ళు ఆయిల్ పెట్టకుండా ఏం కాదు, నాకు అన్న మాకు జస్ట్ నార్మల్ మేకప్ వేసాను అంతే, పెయింట్ అంతే, దానికి ఏం లేదు. పెయింట్ అన్న స్కిన్ రబ్ అవుతుంది కదా. ప్రైమర్ రాశారు ముందే. సరిపోతుంది, నువ్వు ఆల్రెడీ స్మార్ట్ ఉన్నావు కదా. ఓకే, అండ్ మీ ఫన్ ఇన్సిడెంట్ చెప్పండి శివ. సో ఒకసారి ఖుషి ఉంది కదా, అవును. సో తనని బాగా ఏడ్పించాం అనమాట. అంటే తన షార్ట్ నుంచి వెళ్ళిపోయినప్పుడు షార్ట్కి రా అని పిలిచేవాళ్ళం. సో సార్ అసిస్టెంట్ డైరెక్టర్ సార్ పిలిచేవాళ్ళం, మేము కూడా పిలిచేవాళ్ళం. అక్కడ నాకు ఎందుకో నవ్వు వచ్చేసేది. ఎందుకు? పిలుస్తున్నప్పుడు నవ్వు వచ్చేది. ఓకే, అందరు ఒకటేసారి రా 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 అనే వారికి నవ్వు వస్తుండేనా? అంటే తను ఏం చేసేదంటే నైట్ అవుతే తన నిద్ర వచ్చేసేది, వెళ్ళి పడుకునేది. షార్ట్ అయిపోయిన వెంటనే పైకి వెళ్ళిపోయి ఫాస్ట్ ఫాస్ట్ దుప్పటి పడుకుని పడుకునేది. ఓకే ఓకే. అండ్ ఇంకో విషయం, మీకు యాక్చువల్గా ఈ మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది అసలు ఆడిషన్? అండ్ కోఆర్డినేటర్స్ SMS కాస్టింగ్ సురేష్ గారు వల్ల నాకు. ఎన్ని డేస్ అయింది ఆడిషన్ మీకు? ఒకటే రోజు ఇచ్చేసారు, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అన్నట్టు, అంతేనా? ఓకే, ఈ మూవీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ కొలీగ్స్ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు? బాగుందని చెప్పారు, సూపర్ అండ్ చాలా డిఫరెంట్ గా ఉంది, చాలా బాగా చేసావు అన్నారు మా ఫ్రెండ్స్. చాలా మా నైబర్స్ కానీ మా పిన్నిస్ పెద్దమ్మ కానీ మా ఫ్రెండ్స్ ఈ మధ్యలో చిన్న పిల్లల మూవీ రాలేదు కదమ్మా, ఇది ఉట్టి చిన్న పిల్లల మూవీనా అన్నారు. బట్ ఇట్స్ నాట్ ఎ చిల్డ్రన్ మూవీ, చిన్న పిల్లల ఎంటర్టైనర్, చిన్న పిల్లలతో తీసిన పెద్ద మూవీ అని నేను చెప్పిన. చిన్న పిల్లలతో చూసిన పెద్ద మూవీ. ఓకే, వశికర్ చెప్పాలి నువ్వు మళ్ళీ. మీ టీచర్స్ కానీ మీ ఫ్యామిలీ మీ పేరెంట్స్ రియాక్షన్ ఎలా వచ్చింది? మీ టీచర్స్ ఏమన్నారు, మీ ఫ్రెండ్స్ ఏమన్నారు టీజర్ చూసిన తర్వాత? సూపర్ అన్నారు, అంతేనా? మీ టీచర్ ఏమన్నారు? టీచర్ ఫోన్ నంబర్ ఎప్పుడైనా డాడీ దగ్గర ఉంటుంది, డాడీకి తెలుసు. మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, నేబర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు? బాగుందన్నారా? ఇంకేమన్నా కమెంట్ చేశారా? ఇంకేమన్నా ఇది బాగాలేదు ఇట్లేమన్నా కమెంట్ చేశారా? అంతా సూపర్ గుడ్ అని. మా ఫ్రెండ్స్ టీజర్ రిలీజ్ అయినప్పుడు నెక్స్ట్ డే ఎవరైనా చూస్తే చాలు, మా ఫ్రెండ్ సినిమాలో యాక్ట్ చేసిండు అంటాడు. తీసుకున్నారా మెంబడి సెల్ఫీస్ అలాంటివి మనం తీసుకున్నారా? ఎందుకు, మా ఫ్రెండ్స్ ఎప్పుడు మేము కలిసి ఉంటాం. నాతో శివతో ఒక 2 పర్సన్స్ తీసుకున్నారు. 2 పర్సన్ తీసుకున్నారా? మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీ పేరెంట్స్ దగ్గర నుంచి? టీచర్ రిలీజ్ అయ్యాకైతే ఫుల్ నవ్వారు. ఆ తర్వాత మా ప్రిన్సిపల్ మామ్స్ వాళ్ళంతా ఫుల్ సపోర్ట్ చేశారు మాకు. నంబర్గా షూటింగ్ ఉందంటే పర్మిషన్స్ ఇచ్చి, అంటే ఎగ్జామ్ ఉందనుకో రీటెస్ట్ ఏమన్నా తర్వాత ఫ్రీ ఉన్నప్పుడు కండక్ట్ చేయడము, అలా మొత్తం హెల్ప్ చేశారు వాళ్ళు. మా టీచర్ కూడా మొత్తం నేను 1 మంత్ వెళ్ళినప్పుడు సో మొత్తం అన్ని A to Z నాకు ఎక్కడి నుంచి రాయాలో అన్ని క్లాస్ నోట్స్ అని, టెక్స్ట్ బుక్ లో అన్ని బిట్స్ అని అన్ని పంపించింది. చాలా మ్యామ్ కూడా చాలా హెల్ప్ చేసింది, శైలజ మ్యామ్. ఓకే, అంటే మీకు ఇప్పుడు క్లాసెస్ ఆన్లైన్లోనే అవుతున్నాయా మళ్ళీ స్కూల్కి వెళ్తున్నారా? ఆన్లైనే. మీ ఫేవరెట్ హీరో వాళ్ళు? మహేష్ బాబు. ఒక డైలాగ్ చెప్పు. ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్ అంటే నేను మహేష్ బాబు సార్ ఒక బైజూస్ యాడ్ చేశాను, అందులో డైలాగ్ ఉంది. అంటే నేను మహేష్ బాబు సోలో, మహేష్ బాబు నన్ను అడుగుతారు కొన్ని క్వశ్చన్స్. మీ ఫేవరెట్ హీరో?
రామ్ చరణ్ ఒక డైలాగ్ చెప్పు, ఒక పాట పాడు లేకపోతే నువ్వు డైలాగ్ చెప్పు. తెలియదు. నువ్వు సినిమాలో చెప్పినట్టు చెప్తున్నావా? రాదు, తెలియదు. సినిమాలో కూడా అదే క్యారెక్టర్ కదా నీది? నేను వీళ్ళు చెప్పిన దాంట్లో నాకు ఇష్టం ఉన్న దానికి ఏదైతే ఎస్ అంట. ఎస్ అంటారు. ఓకే. అండ్ మీ ఫేవరెట్ హీరో కానీ మీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. ఎందుకు? డాన్స్ ఇష్టం. ఓకే, అంతే. అంటే ఒక అల్లు అర్జున్లో మీకు నచ్చింది ఏంది? ఎస్పెషల్లీ డ్యాన్సా, డైలాగ్ ఏదైనా ఉంటుంది కదా? డ్యాన్స్ ఏదైనా అల్లు అర్జున్ ఏదైనా ఫేమస్ డైలాగ్ చెప్పగలుగుతారా మాకు? సాంగ్? అవునా? అందులోది కాదు, ఇందులో మూవీ ఎస్పెషల్ ఒక సాంగ్ ఉంది కదా, ఆ ఫ్రీ బర్డ్ సాంగ్ ఒకసారి వాడతారా? We are the free birds. Na 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 na. This is our kingdom. Na na na. We are the free birds. Na 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 na. This is our kingdom. Spider-Man nene. Spider-Man nene. Superman nene. Batman nene. Barbie doll nene. ఓకే, వీళ్ళకి మైక్ అవసరం లేదు. వద్దు ఉండని, నువ్వు తొందర వరకు. అండ్ నెక్స్ట్ మీ పేరెంట్స్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభించేది? అంటే మా పేరెంట్స్ లేకపోతే మేము ఇది చేసే వాళ్ళమే కాదు. మా పేరెంట్స్ కూడా అక్కడికి వచ్చారు. మా పేరెంట్స్ మాకు ఇంత సపోర్ట్ చేయడం కానీ ఎలా అంటే మాకు లేట్ నైట్ షూట్స్ అయ్యి మా కోసం వాళ్ళు మేల్కొని మేము ఎక్కడుంటే అక్కడే ఉండి మాకు హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్, ఏదైనా హాట్ది కావాలంటే చేసి ఇచ్చేవాళ్ళు. ఏమంటే టీ కావాలంటే టీ, కాఫీ కావాలంటే కాఫీ, ఎవ్రీథింగ్ మమ్మల్ని అలా చూసుకుంటూ వాళ్ళ ఏమంటారు నిద్రని చెడగొట్టుకొని మా కోసం చేశారు. ఇంకోటి, మీకు ఎప్పుడు ఇట్లా కెమెరా ఫియర్ రాలేదా? అంటే ఇట్లా చాలాసార్లు చేస్తారు. అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక సీనియర్స్ యాక్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు, సప్తగిరి గారు. ఓకే, నాకు ఎప్పుడు ఒకసారి ఫస్ట్ టైం చూసినప్పుడు అనిపించింది పెద్ద ఆర్టిస్ట్ అని. సో ఒక్కసారి డైలాగ్ చెప్పాను, ఎందుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది మైండ్. అంటే మొత్తం కలిసిపోయాను వాళ్ళతో. ఒక్క డైలాగ్ చెప్పగానే మంచిగా ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు అనిపించేసింది. ఓకే. అంటే మమ్మల్ని ఫస్ట్ చూడగానే అందరినీ దగ్గర తీసుకొని ఏదంటే మంచిగా మాట్లాడే వాళ్ళు మొత్తం. ఓకే. అండ్ వశికర్, నీకు? వాళ్ళు మాతో కలిసిపోతారు. వాళ్ళు వచ్చేటప్పుడు చాక్లెట్స్ అవి ఇవి తీసుకొస్తా ఉంటారు, మంచిగా ఆడుకుంటారు కూడా మాతో. డైలీ కాదు, అప్పుడప్పుడు. డైలీ తింటే డైలీ మార్నింగ్ అండ్ నైట్ చేస్తున్నాం కాబట్టి మాకు. అండ్ మార్నింగ్ అండ్ నైట్ అంటున్నారు కదా, మళ్ళీ నైట్ చేసేటప్పుడు మీకు ఏంది నిద్ర అలాంటిది ఏం రాలేదా? నిద్ర రాదు, పడుకుంటే పడుకొని. ఓకే, అసలు ఎవ్వరికి రాలేదా మీ టీంలో? ఇద్దరు ముగ్గురికి నాకు వచ్చింది. కొంచెం కాఫీ తాగి ఎనర్జీగా ఉన్నా. లైట్ మ్యాన్ అంకుల్, టెక్నీషియన్స్ అంకుల్ వాళ్ళందరూ ఉంటారు. ఇట్లా వాళ్ళ నిద్ర లేపేసేవాళ్ళు. వాళ్ళు లైట్లు పట్టుకొని ఓకే, మీరు నిద్రపోయే వాళ్ళు కాదు, వేరే వాళ్ళు నిద్రపోనిచ్చే వాళ్ళు కాదు. నిజంగా నల్లరి పిల్లలు వీరు. ఓకే, మీరు మీ మూవీ గురించి ఏమన్నా ఆడియన్స్ చెప్పాలనుకుంటున్నారా? It's not a children movie. It's a family entertainment. అండ్ ఎస్, ఈ మూవీ చేసేటప్పుడు ఎప్పుడన్నా కానీ డైరెక్టర్ గారు మీ మీద ఏమన్నా సీరియస్ అయ్యారా? ఎవ్వరి మీద? అంటే మీరు టేక్లు ఏం తీసుకోలేరు, ఇట్లా అల్లరి చేశారు కదా, మళ్ళీ ఎవ్వరు సీరియస్ కాలేరు డైరెక్టర్ ఎప్పుడు? ఇదేంటి ఒకవేళ డైరెక్టర్స్ ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ కూర్చోమని అంటే వాళ్ళు పిల్లలు వాళ్ళని ఎక్కడ వాళ్ళు అలాగే చేస్తారు అంటున్నారు నార్మల్ గా. అంటే మాకు సపోర్టివ్ గా ఉంటారు. అండ్ ఎక్కడ అల్లరి చేసినా డైరెక్టర్ సార్ దగ్గర కొద్దిగా సైలెంట్ ఉండేవాళ్ళు. ఓకే, సైలెంట్ ఉండేవారు. అంటే ఎప్పుడు నైట్ కావచ్చు, డే కావచ్చు, సండేస్ కూడా? సండేస్ వదిలేస్తారు సార్ మమ్మల్ని. సండేస్ మా పేరెంట్స్ అందరూ వదిలేస్తారు మమ్మల్ని. ఎక్కడ పడితే అక్కడ తిరిగేసి వస్తాం ఇల్లు మొత్తం. మొత్తం పెద్ద వీళ్ళు ఉన్నారు సీనియర్స్. సో వీళ్ళకి అంటే ఇదే హౌస్, దీని ముందు చిన్న గార్డెన్ లా ఉండేది. చిన్నగా చాలా పెద్దది 1 కిలోమీటర్ ఉంటుంది. ఇల్లు ఎంత ఉందో దాని ఈక్వల్ గా ముందు ఉంటుంది. సూపర్, అంటే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇంకోటి ఈ మూవీలో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేద్దామంటే మీరే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తారు కదా.
అంటే మీరు ఎప్పుడన్నా వాళ్ళు దొంగతనం చేయడానికి వస్తారు ఆబ్వియస్లీ, అంతేనా? మీరు ఎప్పుడన్నా మీ లైఫ్లో స్కూల్స్లో కావచ్చు ఏమన్నా దొంగతనం చేశారా? చిన్నప్పుడు చేసాం. పెన్సిల్స్, ఎరేజర్స్. నేనేం చేయలేదు. తినందుకు చేస్తాను ఇంట్లో కట్టలు కట్టలు. మీరు రషికర్ గుడ్ బాయ్. అంటే ఏంటి అంటే స్నాక్స్, చెల్లెకి ఇచ్చిన చాక్లెట్స్ అవి కూడా ఏం చేయలే? చాక్లెట్స్ తమ్ముడు దగ్గర తీసుకుంటా. ఏం తీసుకున్నావు? అంటే తెలిసి తీసుకుంటావా తెలియకుండా తీసుకుంటావా? తెలిసే. అబద్ధాలు చెప్పకు వర్షి. అబద్ధాలు అన్న ఇదైతే అబద్ధం. అబద్ధం అంటే నేను దగ్గర కట్టలు ఉన్నా కానీ ఇంకా కావాలని తీసుకుంటది. ఇది మాత్రం అబద్ధం. ఓకే, రియల్ లైఫ్లో దొంగతనం కాకుండా ఎవరైనా దొంగతనం చేసే వాళ్ళని పట్టుకున్నారా మీరు? ఎవరు అది దొరికిపోరు. ఎంత తెలివి తెలుసా? అక్కడ కింద పడితే కదా దొంగతనం చేసేది. మేమైతే అన్ని మంచిగా ఎరేజర్ తో సహా అన్ని మంచిగా పట్టుకున్నాం. వీళ్ళని పెన్సిల్స్ పెన్సిల్స్ అన్ని అన్న పట్టుకున్నాం అన్న 5 పోస్టర్. అదే పోస్ట్ అర్థమవుతుంది. మీరు రియల్ లైఫ్లో వాళ్ళని పట్టుకున్నారా అంటున్నా. ఎవరైనా దొంగతనం చేసి పట్టుకున్నారా? పట్టుకోలేరు. గుడ్ బాయ్స్ అనమాట. గుడ్ బాయ్స్ అన్న పట్టుకున్నా. నేను పట్టుకున్నా. మా ఫ్రెండ్ నా ఎరేజర్ కిందనే పడ్డది అన్న కాళ్ళ దగ్గర. అట్లా తీసుకుంటే కాళ్ళ అంతగా మ్యామ్ హిస్ టేకింగ్ మై ఎరేజర్ వితౌట్ మై పర్మిషన్. మేము అన్నా చాలు. ప్రిన్సిపల్ మేము దగ్గరికి తీసుకెళ్ళింది. చిన్న 10 రూపాయలు ఎరేజర్ తీసుకెళ్లారు. అబద్ధాలు చెప్తే నమ్మేటట్టుండాలి వర్షి. ఫోన్ కావాలనే పడేస్తాడన్న. ఒకసారి పడేస్తే లేదు అనుకోవచ్చు. పడేస్తాడు తీస్తాడు. నేనేం పడేసి తీసుకోలేదన్న. నాది ట్యాబ్ కవర్ పెద్దగా ఉంటుంది, స్లారీగా ఉంటుంది. దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్తుంది కదా. ఓకే, అండ్ మీకు ఏమన్నా గోల్ ఉందా ఇట్లా ఈ యాక్టర్తోనే యాక్ట్ చేయాలి? హీరో. మీకు ఇంకెవరితోనన్నా మీకు వాళ్ళ సీనియర్స్తో యాక్ట్ చేయాలి, సార్తో యాక్ట్ చేయాలని? మేము పెద్ద అయ్యేలోపు వాళ్ళు ముసలాళ్ళు అయిపోతారు కదా. ముసలాళ్ళు అయిపోతే యాక్ట్ చేయరా? ఎందుకు చేస్తాం అంటే వాళ్ళ అంటే ఇది కరెక్ట్. వాళ్ళ అబ్బాయిలతో చేస్తాం. ఎవరితోని సపోజ్ ఫాదర్ క్యారెక్టర్ ఏదో ఒకటి ఒక సీనియర్. అల్లు అర్జున్. మీరు? మహేష్ బాబు. రామ్ చరణ్. అల్లు అర్జున్. ఎందుకు అల్లు అర్జున్ మీకు ఫేవరెట్ హీరో? మీకు నాకు స్టైల్ ఇష్టం, స్టైల్ ఇష్టం, డాన్స్ ఇష్టం. ఓకే సూపర్. మీ అందరికీ మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.